అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియో అయితే మీరందరూ అక్క శారీస్ ఏం చేస్తారు, అక్క మీ శారీస్ కలెక్షన్ ఏంటి అని కొందరు అడుగుతున్నారు. సో దాని బేస్డ్ గా నావి కొత్తవి కొన్ని నేను డిఫరెంట్ గా అంటే ఆలోచించి పర్చేస్ చేసుకున్న కొన్ని శారీస్, వాటి బ్లౌజెస్ అయ్యాయన్నమాట. వాటికి నేను ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ అదే కాక మీషోలో నేను స్టిచ్చింగ్ చేపించిన వర్క్ బ్లౌజెస్ చూపిస్తాను. అంటే అన్ని ఇప్పటి వరకు నేను తీసుకున్న అన్ని రకాల మీషో వర్క్ బ్లౌజెస్ అన్ని కలిపి ఒక వీడియో, ఈ వీడియోలో అయితే ఆ బ్లౌజెస్ అన్ని చూపిస్తున్నా. వాటిలో కొన్ని స్టాకింగ్ లో ఉన్నాయి, వాటిలో కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ కూడా అయిపోయాయి. సో కాకపోతే స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది నేను మీకు చూపిస్తాను. సో కొన్ని వచ్చేసి ఏంటి అంటే ఇదిగోండి, ఫస్ట్ గోల్డ్ కలర్ బ్లౌజ్ మల్టీ కలర్ వస్తుంది అనమాట. చూడండి, ఇది మల్టీ కలర్ థ్రెడ్ వచ్చి హ్యాండ్ పైన ఇది మనకి గోల్డ్ లో ఉంది, సిల్వర్ లో కూడా ఉంది. సిల్వర్ లో చాలా బాగుంది. సో నేను గోల్డ్ లోది స్టిచ్చింగ్ చేపించాను, మా చెల్లికి చాలా నచ్చింది. ఇదిగోండి, హ్యాండ్ పైన ఇట్లా పీకాక్ వస్తుంది అనమాట. గోల్డ్ లో అయితే కామన్ గా దేనికైనా యూజ్ చేయొచ్చు కదా అనేసి ఇదిగోండి ఇలా బ్లౌజ్ హ్యాండ్ వచ్చేసి ఇది స్టిచ్చింగ్ చేపించాక ఇది వచ్చేసి మనం ఈ విధంగా ఇది ఇలా నీట్ కటింగ్ తోటి స్టిచ్చింగ్ చేపించుకోవాలి. హ్యాండ్ మీద మనకి ఇలా పికాక్ అనేది ఇలా వస్తుంది. గోల్డ్ బ్లౌజ్ జనరల్ గా చాలా ఏదైనా ఓల్డ్ శారీస్ కైనా సెట్ చేసుకోవచ్చు కదా. సో ఆ పరంగా అనమాట. ఇదిగోండి, ఫ్రంట్ లో కూడా ఇట్లా వస్తుంది. ఇదంతా కూడా మల్టీ కలర్ ఇట్లా థ్రెడ్ యూజ్ చేశారు. దీంట్లో థ్రెడ్ యూజ్ చేశారనమాట. అది ప్లస్ చెప్పాలంటే, అంటే స్టోన్స్ యూజ్ చేశారు, థ్రెడ్ యూజ్ చేశారు, అండ్ పూసా యూజ్ చేశారు. కానీ ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది, బాగుంటుంది కదా అనేసి ఈ విధంగా అయితే ఇది గోల్డ్ కలర్ బ్లౌజ్. ఇవైతే స్టాక్ లో ఉన్నాయి. గోల్డ్ కలర్ లో ఉంది. మీషో బ్లౌజెస్ అండి. నేను మీషో బ్లౌజెస్ చూపిస్తూ ఈరోజు వీడియో అయితే కొంచెం పెద్దగానే ఉంటుంది. కొన్ని లేటెస్ట్ గా కొన్ని యాక్చువల్లీ కొన్ని ఫంక్షన్స్ బేస్డ్ గా నేను కొన్ని అయితే శారీస్ పర్చేస్ చేసి పెట్టుకున్నాను. నేను ఈరోజు మీతో షేర్ చేస్తాను. కొన్ని మీషో వర్క్ బ్లౌజెస్ ఏవైతే స్టిచ్చింగ్ చేపించాను జనరల్ యూస్ పరంగా అనేవి నేను మీకు. సో ఈ విధంగా ఇదైతే ఇప్పుడు ప్రెసెంట్ స్టాక్ లో ఉంది కూడా ట్రై చేయొచ్చు. ఇదే సిల్వర్ కలర్ లో కూడా ఉంది. గోల్డ్ అండ్ సిల్వర్ ఫ్యాబ్రిక్స్ బాగుంటాయండి. కాటన్ సిల్క్ కాదు, ఇవి వచ్చేసి మంచి ఒక రా సిల్క్ లో మంచి క్వాలిటీ టైప్ లోనే ఉంటాయి అనమాట. సో డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఇవి ఆఫ్టర్ స్టిచ్చింగ్ లుక్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇలా ట్రై చేయొచ్చు. సో ఇది స్టాక్ లో ఉంది. అండ్ నేను అంటే కొన్ని సో అన్ని స్టిచ్చింగ్ అయిన తర్వాత అది చూపిస్తున్నాను. ఇది వచ్చేసేమో ఇట్లా ఫ్లవర్ వస్తుంది. ఇదిగోండి, ఇది ఇలా ఫ్లవర్. ఇది వచ్చేసి మనకి ఇవైతే చాలా బయట ప్రైసీ పడతాయి కదా. సో దాన్ని బట్టి చూసి తీసుకోండి. స్టిచ్చింగ్ కూడా నేను మంచి నీట్ స్టిచ్చింగ్ చేపించాను అనమాట. సో బాగా స్టిచ్చింగ్ చేస్తారు వాళ్ళు. సో కొంచెం ప్రైస్ ఎక్కువైనా స్టిచ్చింగ్ అనేది నీట్ గా ఉంటుందని వాళ్ళ దగ్గరే చేపిస్తాను. సో చూడండి, సో హ్యాండ్ కి నాకు ఇక్కడ వరకు సెట్ అయినా నాకు అంటే ఫుల్ పెట్టారనమాట. మనకి స్టోన్ వర్క్ కానీ ఆ ఫ్లవర్ నీట్ గా ఫినిషింగ్ దగ్గర ఎక్కడ పాడవకుండా స్టిచ్చింగ్ చేస్తారు. సో ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్ గానే ఉంటాయి. ఇది వచ్చేసి లోటస్ ఫ్లవర్ ది. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి. నేను ఈ కలర్ ఒక్కటే స్టిచ్చింగ్ చేపించాను, బ్లూ కలర్. ఇదిగోండి, ఇది ఒకటి బ్లౌజ్ పీస్, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది వచ్చేసి పింక్ లో పట్టు శారీస్ కి వచ్చే పింక్ అనమాట. దీంట్లో కూడా స్టార్ ఫ్లవర్స్ అయితే నేను మొన్న రీసెంట్ కూడా ఇంకొక పింక్ షేర్ చేశాను. సో చూడండి, ఇదన్నీ కూడా ఇప్పుడు ఫుల్ హ్యాండ్, ఇప్పుడు ఎవరైనా హ్యాండ్ ఫుల్ ఇక్కడ వరకు పెట్టారనుకోండి, ఇవి కట్ అయిపోతాయి. సో అలా కాకుండా ఇది డ్రాప్స్ లాగా పడుతున్నట్టుగా మనకి ఇక్కడ కొంచెం గ్యాప్ ఇస్తేనే ఆ డ్రాప్స్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా ఇదిగోండి, ఇది ఇలా. సో ఈ కలర్ లో కూడా స్టాక్ ఉంటే చూడండి. ఇవన్నీ కూడా మనకి 1000-1200 ఆ రేంజ్ లో, కానీ ఇవి తక్కువే అన్నట్టే. ఎందుకంటే బయట మనకి ఇదే వర్క్, ఈ క్రిస్టల్ వర్క్ ఇది అడిగామంటే 2800 అయితే ఉంటుంది, పక్కా ఉంటుంది అనమాట. 2800. సో అందుకే మీషోలో నాకు మంచిగా అనిపించిన బ్లౌజెస్ అన్ని కూడా నేనైతే స్టిచ్చింగ్ చేయించి పెట్టుకున్నాను. సో చూడండి, ఇలా అయితే వస్తుంది అనమాట. నీట్ ఫినిషింగ్ అంతా కూడా నీట్ గా వస్తుంది. నీట్ గా టైలర్ స్టిచ్చింగ్ చేయాలి, కానీ ఈ వర్క్ బ్లౌజెస్ కూడా ఇంత నీట్ గా కుట్టించుకోవచ్చు. ఇదిగోండి, అండ్ అన్ని అంటే డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి. సో చూపిస్తాను నేను మీకు. ఇది వచ్చేసి ఇంకొక డిజైన్. ఇది వచ్చేసి ఫుల్ హెవీ బ్రైడల్ డిజైన్ చూపించాను నేను మీకు. ఇదిగోండి, ఇది హెవీ బ్రైడల్ డిజైన్. దీనికి ఏంటి మనకి ఇదిగోండి, ఇక్కడ వర్క్ లో నీట్ గా ఈ పర్ల్స్ తోటి పొడుగు పర్ల్స్ తోటి వర్క్ చేశారు మళ్ళీ. అండ్ హ్యాండ్ చూపిస్తాను. హ్యాండ్ చూడండి, స్టిచ్చింగ్ అవ్వక ముందు చూపించా, ఇప్పుడు స్టిచ్చింగ్ అయ్యాక చూపిస్తున్నాను. కింద లట్కన్స్ లాగా బ్లూ కలర్ వచ్చాయి. ఈ బ్లూ కలర్ అయితే పట్టు శారీస్ లో ఎక్కువ వరకు యూజ్ వచ్చేది అనమాట. ఇదిగోండి, ఇలా అయితే వస్తుంది. ఇదంతా కూడా ఫిల్లింగ్ అయింది అనమాట. ఫిల్లింగ్ చేశారు మొత్తం మళ్ళీ థ్రెడ్ తోటి. జర్దోసి యూజ్ చేశారు. ఇది ఒక బ్లౌజ్.
ఇలా వస్తుంది నెక్ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. సో చూడొచ్చు. ఇదిగోండి పికాక్ అన్ని కూడా కొంచెం మంచి డిజైన్ ఉన్నవి మాత్రమే సెలెక్ట్ చేసి అవి కుట్టించుకున్నాను అనమాట. సో ఎందుకు అంటే నేను దీంట్లో కలర్స్ చూపించాను, కొన్ని నాకు పర్టికులర్ గా నచ్చిన డిజైన్స్. ఇవి స్టాక్ లో ఉంటే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. వీటి రిలేటెడ్ కోడ్స్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తాను. సో కొంతమందికి లింక్స్ ఓపెన్ అవ్వట్లేదు అక్క కోడ్ ఇవ్వండి అంటారు. సో చూడండి కోడ్ అయితే నేను స్క్రీన్ పైన కూడా ఇస్తాను. ఇదిగోండి ఇది నెక్ పికాక్ మొత్తం కూడా పికాక్ లాగా వచ్చి, హ్యాండ్ అనేది ఇది షార్ట్ కి పెట్టుకోవచ్చు, లాంగ్ కి పెట్టుకోవచ్చు. కానీ నేను లాంగ్ హ్యాండే ఎందుకు పెట్టించాను అని అంటే మనకు స్టోన్ వర్క్ ఇక్కడ వరకు వచ్చింది. సో ఫుల్ హ్యాండ్ వర్క్ లాగానే ఉంటది అనమాట. సో అందుకే ఇదిగోండి పికాక్ కింద మంచి హ్యాండ్ దగ్గర ఇలా వస్తుంది. ఫుల్ హ్యాండ్స్ మంచిగా నిండుగా హ్యాండ్ ఫుల్, అంటే ఇట్లా మ్యారేజెస్ కి వీటికి ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వర్క్ ఉంటేనే మంచిగా బాగుంటుంది కదా ఆ పట్టు శారీస్. సో దానికి అందుకే ఇలా కుట్టించా. ఇది వచ్చేసి రెడ్. ఓకే, ఇది ఒక బ్లౌజ్. ఇవి కూడా స్టాక్ లో ఉన్నాయి. ఈ పికాక్ వి స్టాక్ లో ఉన్నాయి. కలర్స్ కూడా ఉన్నాయి. గ్రీన్ ఉన్నాయి. నేను గ్రీన్ చూపించాను, రెడ్ చూపించాను, మీరు చూడొచ్చు. ఇంకా కలర్స్ కూడా ఉండొచ్చు. అండ్ ఇదిగోండి ఇదే సేమ్ బ్లూ బ్లౌజ్ లాంటిది. ఇదిగోండి గ్రీన్. ఈ వర్క్ గ్రీన్ పైన గ్రీనే వచ్చింది అంతా. బ్లూ పైన పర్పుల్ థ్రెడ్ యూజ్ చేశారు, గ్రీన్ పైన లైట్ గ్రీన్ థ్రెడ్ యూజ్ చేశారు. మీకు ఈ హ్యాండ్ కూడా చూపిస్తాను. ఇవి స్టాక్ లో ఉన్నాయి అనుకుంటున్నాను నేనైతే. చూడండి ఇదిగోండి జర్దోసితో వర్క్. మీషోలో మనకి ఇవి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో వచ్చాయి. ఇదే వర్క్ మనం బయట మాత్రం పక్కా చేపిస్తే హెవీ ప్రైస్ అవుతాయి. మనకి బయట వర్క్ చేసిన బ్లౌజెస్ కూడా ఇవి దొరుకుతాయి. కానీ యూజ్ చేసే బీడ్స్ బట్టి ఇప్పుడు నేను ఎక్కువ వరకు పర్ల్ యూజ్ చేసింది తీసుకున్నాను. ఇదిగోండి ఫిల్లింగ్ చేశారు, లట్కన్స్ ఉన్నాయి, జర్దోసి యూజ్ చేశారు. అలా కొంచెం స్పెసిఫిక్ గా కొన్ని ఐటమ్స్ నీట్ ఐటమ్స్ ఉన్నవి చూసి నేను సెలెక్ట్ చేసుకుని అవి స్టిచ్చింగ్ చేపించాను అనమాట, రెగ్యులర్వి కాకుండా. ఓకే, ఇది ఒక కలర్. వీటి రిలేటెడ్ కోడ్స్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చేస్తాను. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్సే ఉన్నాయి. ఇదిగోండి గ్రీన్స్. యాక్చువల్లీ గ్రీన్స్ 3 ఎందుకు కుట్టించానంటే ఒకటి నాకు, ఒకటి మా సిస్టర్స్ కి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా. సో అందుకలా ఇదిగోండి గ్రీన్ లో స్టార్ ఫ్లవర్. ఇది నేను వేసుకొని ఒక శారీకి కూడా పేరప్ చేసి చూపించాను నేను మీకు. ఇవి అప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినా కూడా, సపోజ్ ఇప్పుడు ఈ పర్ల్ వర్క్ ఇవి నాకు తెలిసి మళ్ళీ స్టాక్ ఇన్ అయ్యాయి, కానీ కలర్స్ వేరే అయ్యాయి. చూడండి నేను అన్ని లింక్స్ అయితే పెడతాను. నేను పర్సనలీ కుట్టించుకున్న ఈ వర్క్ బ్లౌజెస్ లింక్స్ అన్ని మీరు చూడొచ్చు. ఇదిగోండి ఇలా మంచి క్రిస్టల్ వర్క్ అయితే వస్తుంది అనమాట. క్రిస్టల్ వర్క్ వచ్చి ఇక్కడ స్టోన్ లైన్ వస్తుంది. అండ్ ఇవన్నీ పర్ల్స్, దోసకాయ పలుకులు లాంటి పొడుగు పర్ల్స్ తోటి డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఫ్లవర్ లాగా మళ్ళీ క్రిస్టల్స్ మధ్యలో ఫ్లవర్స్. ఒక లైన్ షుగర్ బీడ్ అండ్ ఒక లైన్ వచ్చేసి ఇది క్రిస్టల్స్. సో ఇది మరి షైనీ వైట్ క్రిస్టల్ పెడితే బాగుండదు. సో డల్ గోల్డ్ కలర్ క్రిస్టలే పెడితేనే మీకు చూడడానికి కలర్ గ్రీన్ లో మరి కొట్టొచ్చినట్టు కాకుండా నీట్ గా కనిపిస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద బ్లౌజ్. ఈ బ్లౌజ్ కూడా ఉంది అనుకుంటున్నా, ఇది కూడా స్టాక్ లో ఉంది. అండ్ ఫాస్ట్ గా చూపించేస్తాను. ఇదిగోండి ఈ కలర్స్ అయితే నేను రీసెంట్ గా చూపించాను. దీంట్లో బ్లాక్ అండ్ పింక్ చూపించాను. అవి నేను పర్సనల్ గా యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ కొత్తవి చూపిస్తున్నా. గ్రీన్ లో చూడండి ఇది వర్క్ అయితే హైలైట్. అసలు చాలా మంది ఇప్పుడు తీసుకొని చాలా రివ్యూస్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు, రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి ఇదైతే సింపుల్ గా నీట్ గా హ్యాండ్ అంతా ఇలా లైన్స్ వచ్చినట్టు ఉంటది. ఇది వచ్చేసి మంచి వర్క్ అనమాట. ఓకే, ఈ వర్క్ మనం బయట అడిగితే మాత్రం డెఫినెట్ గా ప్రతి బ్లౌజ్, ఈ బ్లౌజ్ ఎవరికి తీసుకెళ్లి చూపించినా మీరు ఈ ప్యాటర్న్ లో స్టిచ్ చేయించమని లేదా వర్క్ చేయించమని అడిగితే మాత్రం మీకు వర్క్ కే 2800 విల్ బి ద మినిమం ప్రైస్. జనరల్ గా దానికంటే ఎక్కువ వేస్తారు. ఇంక ఇట్లా ఫుల్ హ్యాండ్ అనుకోండి 3000 వేస్తారు, లేదా 2800 ఉంటుంది. దిస్ ఈస్ ద థింగ్. సో ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేపించాను. బ్లౌజెస్ అన్నిటి రివ్యూ. సో మీకు కనుక నచ్చితే నేను ఇచ్చే కోడ్స్ పర్చేస్ చేసుకోవచ్చు. సో నా శారీస్ ది పార్ట్ 2 చేద్దాం అనుకుంటున్నా. వై? బికాస్ ఈ వీడియో చాలా ప్రొలాంగ్ అయిపోతుంది. సో పార్ట్ 2 లో మొత్తం నేను తీసుకున్న ఫ్యాన్సీ శారీస్ అండ్ ఇంకొన్ని మీషో బ్లౌజెస్ ఉన్నాయి. నేనంటే వేరే ఈ ఫ్యాన్సీ శారీస్కి ఎలా పేరప్ చేసుకున్నా నా బ్లౌజెస్ అనేది చూపిస్తాను నేను మీకు. సో వీడియో అయితే మర్చిపోకుండా లాస్ట్ దాకా చూడండి. అండ్ పార్ట్ 2 కూడా వెయిట్ చేయండి, చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.